ಓ 5Gನಾ, ಇರ್ಲಿ. 2G 3G 4G 5G ಈ ಎಲ್ಲಾ ಜಿಗಳಿಗೆ ಗಂಜಿ ನೀಡೋ ಜಿ ಯಾರು? ನಮ್ಮ ರೈತ. ಆ ರೈತನ ಹಾಡನ್ನು ಹಾಗೂ ನೃತ್ಯವನ್ನು ನೋಡೋಣ, ಆನಂದಿಸೋಣ. 5 ಅಮ್ಮನ ನೋಡಿರಮ್ಮ, ಸಮ್ಮಾನ ಮಾಡಿರಮ್ಮ, ಬಾಗಿನ ನೀಡಿರಮ್ಮ, ಭಾಗ್ಯಾನ ಬೇಡಿರಮ್ಮ. ಮಕ್ಕಳ ಬಳ್ಳಿಗೆ ಕುಡುಗೋಲಿಟ್ಟರು ನಗುತ್ತಾಳೆ ನಮ್ಮಮ್ಮ 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 ಭೂಮಿ ತಾಯಮ್ಮ ಭೂಮಿ ತಾಯಮ್ಮ ನಮ್ಮಮ್ಮ 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 ಭೂಮಿ ತಾಯಮ್ಮ ಭೂಮಿ ತಾಯಮ್ಮ. ಈ ಸುಗ್ಗಿ ತಂದವಳಾರಮ್ಮ, ಈ ಹುಗ್ಗಿ ತಂದವಳಾರಮ್ಮ, ಭೂಮಿ ತಾಯಮ್ಮ. ಈ ಅಯ್ಯ, ನಿಮ್ಮ ಮನಸ್ಸು ಶಾನೆ ದೊಡ್ಡದಯ್ಯ. ನೀವು ಹಿಂಗೆ 100 ಕಾಲ ರಾಜನ್ ಥರ ಬಾಳ್ಬೇಕಯ್ಯ. ಸಿದ್ದಣ್ಣ, ಬಹಳ ಕಷ್ಟದಲ್ಲಿದ್ದೀನಿ, ಏನಾದ್ರೂ ಸಹಾಯ ಮಾಡಕ್ಕಾಗುತ್ತಾ? ಎಲ್ಲಿ ರಾಜಣ್ಣ, ನೀನೇ ನೋಡ್ತಾ ಇದೀಯಾ, ಮಳೆ ಇಲ್ಲ ಬೆಳೆ ಇಲ್ಲ. ನಾನು ರೈತಾನೆ. ಇನ್ನ ದೇಶಕ್ಕೆ ಊಟ ಹಾಕೋನು ಅಂತಾರಲ್ಲಪ್ಪ, ಆದ್ರೆ ನನಗೊಂದು ಊಟ ಹಾಕಕ್ಕೂ ಆಗ್ತಾ ಇಲ್ವಾಪ್ಪ. ನೀರು 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 ರೈತು ಕಂಟ ನೀರು, చూడనైన చూడరెవ్వరు, గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు, ఆదరించు నాథుడెవ్వరు. అన్నదాత గోడు నింగినంతే నేడు, ఆలకించువారు ఎవ్వరు. ರಾಜಣ್ಣ, ಯಾಕೆ ಇಷ್ಟು ಕಷ್ಟಪಡ್ತಾ ಇದೀಯಾ? ಈ ಹೊಲನ ಮಾರ್ಬಿಟ್ಟು ಪಟ್ನಕ್ಕೆ ಹೋಗಿ ಬೇರೆ ಏನಾದ್ರೂ ಕೆಲಸ ಮಾಡ್ಕೊಂಡು ನಿನ್ ಮುಂದಿನ ಜೀವನ ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ಕೋ ರಾಜಣ್ಣ. ಇಲ್ಲ ಸಿದ್ದಣ್ಣ, ಈ ಭೂಮಿ ನನ್ನ ತಾಯಿ. ಈ ಭೂಮಿ ಮಾರಿದ್ರೆ ನನ್ನ ತಾಯಿನ ಮಾರ್ಕೊಂಡಂಗೆ. ಸತ್ರು ಇಲ್ಲೇ ಸಾಯ್ತೀನಿ, ಈ ಭೂಮಿ ತಾಯಿನ ಮಾತ್ರ ಮಾರೋದಿಲ್ಲ.
ఘల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా హరివిల్లెత్తి కరిమప్పు వానవాణావేయని నిలువెల్ల మనసు వడగళ్ళు దాటి కడగళ్ళే తీరని చడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా కాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా చడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా కాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా. ఏ తమ్ముడు, మనకి ఎవరు సహాయం చేయకపోయినా ఆ దేవుడు మనల్ని ఎప్పుడూ చెయ్యొదలడు. నువ్వేమి చింతించకు, నాతో పాటు పని చేయి, అందరూ కలిసి పనిచేస్తాం పదా. కదిలే ఈ కాలం తన రగిలే వేదనకి పదునల్లే విసిరిన సులభానం నువ్వేరా. కదిలే ఇలా హృదయం తన ఎదలో రోదనకి మరమల్లే దొరికిన కరిసాయం నువ్వేరా. కడురెప్పలలో తడి ఎందుకని తన నదిగే వాడేలే విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేరా. పదర పదర నిగతముకు కొత్త చరణమిదిరా. నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలుపు నాది గది తలుపు తెరిచి పదరా. పదర పదర పదరా ప్రతొక్కరి కథకు నువ్వు కదరా. నివరబడి కవిత కలల మొడి బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా. తనని తాను తెలుసుకున్న హలముకు బలముతో ప్రయాణం. తనలోని ఋషిని వెలికి తీయు మనిషికి లేదు ఏ ప్రమాణం. ఉషస్సు ఎంత ఊపిరిచ్చి పెంచిన కాంతి చుక్కవో తరాల వెలితి వెతికి తీర్చవచ్చిన వెలుగు రేఖవో. వ్యవసాయం అనేది పంచెలు కట్టుకుని పొలాల్లో దిగినంత ఈజీ కాదు సార్. ఇట్స్ అ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఎర్త్. సైంటిస్టులు కూడా అర్థం కాని సైన్స్ సార్ ఇది. దాన్ని అర్థం చేసుకునేది రైతు ఒక్కడే. ఒక రైతు చనిపోతే దానివల్ల వచ్చే నష్టం ఏంటో కూడా మనకి తెలియట్లేదు. పండించేవాడు తగ్గిపోతున్నాడు, తినేవాళ్లు పెరిగిపోతున్నారు. అందుకే మార్కెట్లో ధరలతో పాటు కల్తీ కూడా పెరిగిపోతుంది. ఇదిలాగే ఉంటే రేపు మీరు సంపాదించి మీ పిల్లలకిచ్చే ఆస్తి వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు కూడా సరిపోవు. భూమి విలువ పెరిగిపోతుందని మనం బిల్డింగ్లు కట్టుకుంటూ పోతే మనం ఏం తిని బతుకుతాం? ఇప్పటికే మన జనరేషన్ కి వ్యవసాయం ఏంటో తెలియదు. అదే భయంతో తను అనుకున్న ధర వచ్చినా రాకపోయినా వచ్చిన ధరకే తన పంటను అమ్మేసుకుంటున్నాడు. ఇది కొన్నవాడు మార్కెట్ లో 10 ఇప్పటి నుంచి ప్రతి రైతు భయంతో కాదు, ధైర్యంగా తన పంటను అమ్ముకోవాలి. అసలు పంట పండించే రైతు దాన్ని అమ్మటానికి ఎందుకు కష్టపడాలి? ఇది మనం రైతుకి చేసే ఫేవర్ కాదు, మనకు మనమేం చేసుకునే ఫేవర్. ఇదంతా నేను రైతు మీద సానుభూతితో చేస్తున్న కాదు, మర్యాద. Farmers don't need our sympathy, they need our respect, and we give them that respect.